కాచం సత్యనారాయణ తెలంగాణ ఉద్యమకారు, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి ప్రభుత్వం వచ్చేంత వరకు టీఆర్ఎస్ పార్టీలో అసెంబ్లీ ఇన్ఛార్జిగా, తెలంగాణ ఉద్యమకారునిగా మరియు ఉద్యమ ఇన్ఛార్జిగా, దాంతోపాటు తెలంగాణ జేఏసీ కోదండరాం సార్ గారి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడిన నాటి నుండి జేఏసీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం, ప్రజా సంఘాలుగా, ట్రేడ్ యూనియన్గా, అదే కాకుండా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి 2015 నుండి ఇప్పటి వరకు దాదాపు 2000 సర్టిఫికెట్లు అయితే ఇచ్చాం మేము ఉద్యమకారులకు. అంటే మాకు గుర్తుపట్టేంతవరకు, మాకు తెలిసినంత వరకు, అది కూడా ప్రప్రదంగా ఆవిర్భావ సభ కూడా కోదండరాం సార్ ఆధ్వర్యంలో చేసినాం. చెల్మాయుడు గారు, నేను, ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా, మా శ్యామ్ కానీ, వెంకన్న కానీ, రూబిన్ కానీ, నర్సయ్య కానీ, ప్రకాష్ కానీ, ముఖ్యంగా ఈరోజు ఈ రమ్మని చెప్పినటువంటి తెలంగాణ జేఏసీ హైదరాబాద్ అధ్యక్షులు, టీజేఎస్ పార్టీ నర్సయ్య గారికి, ముఖ్య అతిథులు గురువారులు కోదండరాం సార్ గారికి, ఉద్యమకారులందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమం తెలుసు. ఇది రెండో మీటింగ్ అనుకుంటా ఈ పార్టీ ఆఫీస్లో, టీజేఎస్లో ఉద్యమకారుల గురించి. సరే, ఇండిపెండెంట్గా చాలా సందర్భాల్లో ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మేమైతే నరసింహాచారి, నేనైతే మేమైతే చిన్నపర్తి క్లాస్మేట్స్. వివిధ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి నాయకత్వం ఉన్న వాళ్ళు ఇక్కడ దాదాపు సగం మందిగా అనిపించినాం. మళ్ళొకసారి సకల జనవేరికి సమాయత్తం అయినటువంటి దృశ్యంగా అనిపిస్తుంది. ఇంకొక అంటే హైదరాబాద్కు పర్టికులర్గా సుధాకర్ అనిపిస్తాడు. సుధాకర్ కూడా కొంచెం యాక్టివ్ ఉండే అన్నిట్లో. టిప్పు సుధాకర్ కూడా మా పాండనైతే ఉండేనే ఉన్నాడు పాతలో మేమంతా. సరే, ఫైనల్గా వస్తే ఉద్యమకారుల సంక్షేమ సంఘం కావచ్చు, లేకపోతే ఉద్యమకారుల ఫోరం కావచ్చు, ఉద్యమకారుల సంక్షేమ సమితి కావచ్చు, వీటన్నిటినీ కలవసి ఒక దానికి తీసుకొచ్చేటువంటి టీజేఎస్ కార్యాలయం కావచ్చు, అంతిమంగా ఉద్యమకారులకు ఎంతో కొంత న్యాయం చేయించే బాధ్యత ఎవరి మీద ఉందంటే కాదని ఆయన మీద ఉంది. పదేళ్ళు ఏం చేశారని టీఆర్ఎస్ అన్నా, పదేళ్ళు కామ్గా కూర్చున్నారని చెప్పి కోదండరాం సార్ ఇప్పుడు మనం తిట్టుకున్నట్టే ఉంటుంది. ఇక పక్కన పెడదాం. మా యూనివర్సిటీ రమేష్ అన్నాడు, మా రేవంత్ అయిపోతాను సంతోషం ప్రకటించిండు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు, అయినా ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం ప్రయత్నంలో భాగంగా ఉద్యమకారులు అవునన్నా కాదన్నా కొంత మొగ్గు చూపించారు. ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండని చెప్పి. ఎందుకంటే ఒక ఆశ, 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఇక్కడ 2 అంశాలు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన ఉద్యమకారులు గారా, ఓన్లీ కోదండరాం నేతృత్వంలో పనిచేసిన వాళ్ళే ఉద్యమకారుల, మరి 96లో చేసినటువంటి సభలు ఉన్నాయి, 98లో సభలు ఉన్నాయి, దాని తర్వాత 2001 నుండి వచ్చినాయి. దీనికి ప్రామాణిక దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమా, లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించేటువంటి బాధ్యత ఉన్నటువంటి కోదండరాం గారు, అది ఒకటి డిసైడ్ కావాలి. నేచురల్గా ఇప్పుడు కోదండరాం సార్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఉద్యమకారులు చచ్చిపోతుంది. ఎందుకంటే అందులో ఉద్యోగాలు ఉన్నారు, ఉద్యోగ సంఘాలు ఉండి ఉద్యోగ సంఘాలకు వెళ్ళి రాజకీయ ఉద్యోగులు అయినటువంటి వాళ్ళు కూడా చాలా మాట్లాడుతున్నారు. ఆయన జీతం తీసుకొని పనిచేసిండు, మానాడు జీతాలు కూడా పనిచేసిండు. నేను ఒక టీవీ చర్చగా ఆయన చెప్తున్నాడు, ఉద్యమకారు కోదండరాం ఏం చేసిండే జీతం కూడా పనిచేస్తున్నాడు. మరి ఆయన వెనక కూడా మంత్రులు కూడా జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళు ఆఫీసర్లు. మాకు తెలుసు కాబట్టి నిన్న టీవీ చర్చలు అంటే ఇమీడియట్ ఫోన్ చేసినాను. నేను V6లో మాట్లాడిన ఆయన, నిన్ననే జరిగిన సంగతి ఇది. ఆయన ఏం చేసిండని ఇంకో ఆయన మాట్లాడు, కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. ఆయన యూనివర్సిటీలో ఉద్యోగం చేసినప్పుడు ఓయూ నువ్వు పెట్టించినా నేను పెట్టించినా మరి జయశంకర్ సార్ లేచి వచ్చి చెప్పాలి, అసలు నేను కాదు జయశంకర్ సార్ మనం కాబట్టి నేను అంటే ఉద్యమకారుల కోసం చిన్న ఆశ రేకెత్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆశ రేకెత్తించింది చిన్నాటి ఆధ్వర్యంలో. దాని తర్వాత 12 కాంగ్రెస్ పార్టీ మనం తప్పలేదు. అబ్సల్యూట్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. మనం పోరాటం లక్ష్యం నెరవేరింది, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సరే, ఇంత
ఇంతకుముందు సోదరుడు మా రమేష్ ఏమన్నాడంటే ఆమె వచ్చింది క్షమాపణ చెప్పిందని. సంతోషం కదా, యాక్సెప్ట్ చేయాలి కదా. 10 ఏళ్ళు మేము పని చేయాలని చెప్పి ఆ ఒక్క ఉద్యమకాలకు ఒక్కటే క్షమాపణ కాదు కదా, వాళ్ళ అన్న మీద ఉన్నది, వాళ్ళ బావ మీద ఉన్నది, వాళ్ళ నాన్న మీద కూడా ఉంది. అంటే నికాసైనటువంటి తెలంగాణ బిడ్డగా నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నా. మేము చేసినటువంటి తప్పులు ఉన్నాయి, కొన్ని పొరపాట్లు ఉన్నాయి, చూసుకోలేకపోయాం, చేస్తున్నాం కానీ యాక్సెప్ట్ చేద్దాం. అది యాక్సెప్ట్ చేయొద్దు, మనం ఏం చేద్దాం అంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మరి 2 ఏళ్ళు అయింది కదా, చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. నువ్వు 6 గ్యారెంటీలు చెప్పినావు, 6 కార్డులు ఇచ్చినావు, బాకీ కార్డు ఇచ్చినావా, ఏ కార్డు ఇచ్చినా పక్కన పెడదాం. నువ్వైతే కొన్ని చేసినావు కదా, ఫ్రీ బస్సు చేసినావు, రేషన్ కార్డు, తుల బంగారం ఇస్తాను ఇవ్వలేదు, ఇంకా స్కూటీలు ఇస్తాను ఇవ్వలేదు అని మనకు పక్కన పెడదాం. మనదైతే సీరియస్ అంశమే కదా. నువ్వు దానికి ఒక ప్రణాళిక వేసినా అని చెప్పినావు, దానికి ఒక అప్లికేషన్ పెట్టుకున్నావు, షార్ట్ల తోడు వేసి అప్లికేషన్ పెట్టుకున్నావు, విధి విధానాలు ఇవ్వలేవు. దాని మీద ఎవరైనా మాట్లాడినావా? ఎవరైనా మాట్లాడలేదు. ఈ 10 ఏళ్ళు ఎవరైనా మాట్లాడే ఉద్యోగకారులు ఎవరైనా మాట్లాడలేదు, ఎందుకంటే భయపడ్డాం. వాస్తవం ఇవన్నీ. కనీసం ఇప్పుడైనా అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది. సింపుల్ లెక్క బయట పెద్దకి భూతత్వాలు పెట్టి భూతత్వాలు పెట్టి చూపిస్తారు. భూతత్వాలు పెట్టాల్సిన పర్లేదు. ఒక నియోజకవర్గానికి 200 నుండి 300 మంది కంటే ఎక్కువ. 119 నియోజకవర్గాలు 19 తీసేది. 100 నియోజకవర్గాలు 100 × 30,000 మంది, 30,000 దాకా దగ్గర పెద్ద మీటింగ్ పెట్టండి. వీలైతే ఎలక్షన్ల లోపల పెట్టండి, జూబ్లీహిల్స్ ఎలక్షన్ లోపల పెట్టండి. ఇప్పుడు అవసరం ఉంది వాళ్ళకు. హైదరాబాద్ ఉన్న వాళ్ళతో మీటింగ్ పెట్టండి, ఒక 5,000 మందితో పెట్టండి. మీ ఆధ్వర్యంలో పార్టీ ఎట్లా, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కలిగిన ఉద్యమకారులు కూడా మద్దతులో ఉన్నారు కాబట్టి ఒక 5,000 మందితో ఇమీడియట్గా 11వ తారీఖు మూవ్మెంట్ చేయండి. ఇంకా లేదు మనం అంతమంది కావాలంటే సుందరలో 1000 మంది వస్తే బ్రహ్మాండమైన సభ అవుతుంది. 1000 మందితో పెట్టండి. ఇప్పుడు ఈ సంఘాలు ఉన్నాయి కదా, మన సంఘాలు ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన పర్లేదు. సంఘాలలో ఒక్కొక్క సంఘం పేపర్ సంఘాలు ఉన్నాయిగా, 100 ఉన్నాయి ఉద్యమకారులు. ఆ పేపర్ సంఘాలలో 90 మంది తీసుకోవాలి, 1000 మంది పెద్ద కష్టమైన పర్లేదు. ఇలా ఎవరికి పైసలు పెట్టాల్సిన పర్లేదు. 10 పైసలు ఆ భూమి మొత్తం నేను పెడతా కావాలంటే ఆడికి వచ్చిన 1000 మంది నేను పెడతాను, మాకు ఏ ఇబ్బంది లేదు. అది పెడితే కలిసి ఒక మెసేజ్ అని వస్తాయి కదా. ఆమెను కూడా వెళ్తాం. ఎవరైతే తెలంగాణ కోసం పనిచేసిందో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఇవాళ పక్కకు పోయి మాట్లాడుతున్నావు, ఉద్యమకారులకు నష్టం జరిగిందని మాట్లాడుతూ అందరూ కూడా వెళ్తాం. మనకి ఏ వేదికైనా లేదు, ఉద్యమకారులు అందరికీ కింద కూర్చున్నాం, సార్ని ఒకరి పైన కూర్చోదాం, సార్నే మాట్లాడాలని చెప్తాం. మనకేం లేదు, మనకు కావాల్సిన గుడ్డలు కాలేదు, ఒక 2 కళ్ళు మనకు కావాలి, నువ్వు ఇస్తాను ఇవి, అంతకుమించి మనకేం పంచాయతీ లేదు. ఇంకొక చిన్న లెక్క 200-300 మంది అంటే ఒక జిల్లాకు 20 ఎకరాలే పోతుంది, ఒక నియోజకవర్గానికి 20 ఎకరాలు. ఈ మొత్తం చెప్తే ఉన్న నియోజకవర్గాలు 2000 ఎకరాలు అవుతుంది. 2000 ఎకరాలు లేనటువంటి దీన పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రం లేదు. ఒక మా ఎంకరేజ్ ఏమన్నాడు, హైదరాబాద్లో ఇబ్బంది లేదు. హైదరాబాద్ అయితే రంగాట్లి ఇబ్బంది, వికారాబాద్లి. నీకు హైదరాబాద్ ఉద్యమకాలు ఎంతమంది ఉంటారు? ఎల్బీ అంటే మాకు రంగాడి కింది, మెడ్చల్ కింది, మాస్ భూములు ఉన్నాయి. కొరకని 30 ఫార్మా సీట్ గాను ఈయన ఫ్యూచర్ సీట్ అంటున్నాడు. పేర్లు మారినాయి కదా, పెద్ద ఇద్దరు అంతే పేర్లు మారినాయి. బాగా ఇచ్చేసేది ఒక 2-3 జిల్లాలకు సంబంధించి ఇచ్చేది. 50 ఎకరాలు ఇస్తే పెద్ద కొంపల ముందు వెళ్ళలేదు, ఒక 1000 మంది వస్తారు. 2,000 కష్టమైన కదా 50 ఎకరాలు తగ్గి నీకు ల్యాండ్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా దారి చేస్తున్నాం కదా, ఇష్టం వచ్చిన రేట్లకు ఇచ్చినాం. రూపాయలకి ఎకరం ఇచ్చినాం, ₹10 ఎకరం ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినాం కదా. మనం ఇంకా రావాలనుకుంటే మీకు ఒకవేళ ప్రభుత్వానికి రెవెన్యూ రావాలనుకుంటే ఆ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మనమే రిజిస్ట్రేషన్ చేయించుకుందాం, దానికి పెద్ద ఇబ్బంది లేదు. ఇన్ని కష్టాలు పెట్టాలి, 14 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు కష్టపడ్డాం కదా. కనీసం ఒక గుర్తింపు కావాలని కోరుకుంటాం. మన చేస్తే కూడా ఇట్లా చెప్పుకోనికి, అరే మా అయ్య ఉద్యమకారుడు, మా అమ్మ ఉద్యమకారురాలు అని చెప్పుకోనికి మన పిల్లల్ని చెప్పి చేస్తున్నాం. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కొన్ని ఏళ్ళ వరకు, మొన్నటి వరకు దాదాపు అంటే 40 ఏళ్ళు, మన 75 ఏళ్ళు వస్తే స్వతంత్రం, 70 ఏళ్ళ వరకు కూడా ఇంకా మనం క్లెయిమ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పేళ్ళ మనల్ని కూడా మనం గుర్తించుకోవడం కోసం చేసే దాంట్లో రోడ్నోడు అనుకోవడం కాదు, అందరం కలిసి కలెక్ట్గా పనిచేసి చేస్తే జాగ మస్తు జాగ ఉన్నది, పెద్ద కష్టమైన పని కాదు. 5-6 వేల మ్యాటరే కాదు. 200 నుండి సార్ మీకు చెప్తున్నాం, 200 నుండి 300 మంది కంటే ఎక్కువ సీరియస్ ఉద్యోగాలు లేరు. సరిగా జెండా మోసినోడు, జాగ మోసినోడు, ఎండకు వచ్చినోడు అంటే 3 కోట్ల మంది అవుతాం. మేము లేవా, మేము బంద్ చేసినాం. బంద్ చేసినప్పుడు మా షాప్ బంద్ చేసిన కూడా వచ్చింది నాకు. మన కార్డియో నాకు ఒకటి, అందరూ మంచిగా నువ్వేం చేసినావు అంటే, నేను హోటల్లో ఉండగా అప్పుడు హోటల్లో పనిచేసినా, నువ్వు వచ్చి ఛాయ్ తాగడం అంటే నీకు 40 అందరూ ఉన్నాం కదా, 3 కోట్ల మంది ఉన్నాం. మరి 3 కోట్ల మంది అది కాదు, సీరియస్గా పనిచేసిన దాంట్లో కింద పనిచేయండి, టీఆర్ఎస్ పార్టీగా పనిచేయండి, కాంగ్రెస్ పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ లేరని కాదు, బీజేపీలో లేరని కాదు. ఈవెన్ సిపిఎంలో కూడా వాళ్ళు ఇండిపెండెంట్ వచ్చిన వాళ్ళు సిపిఎం అయితే కట్టునట్టు మనకు అగనెస్టే, తెలంగాణ రాష్ట్రానికి అగనెస్ట్ సిపిఎం ఉంది, ఎంఐఎం ఉంది. వాళ్ళు
పనిచేసిన 50 మంది 100 మంది వెళ్తారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళను గుర్తించండి, వాళ్ళ మాట్లాడదాం. సార్ మీకు ఒకటే రిక్వెస్ట్ సార్, ఉద్యమకారులు అందరితో కూడా ఇదైతే ఇరాన్ అని మేము అనుకుంటాం. ఒక మీటింగ్ 11 తరగతిలో ఒక గట్టి మీటింగ్ పెట్టండి ఉద్యమకారులు. లేదంటే ఇంకా సమయం లేదు, మంది తోలేమో అని మనం అనుకుంటే మంది తెస్తారు సార్. మీ బలం మీకు తెలుస్తలేదు, మంది అందరు మేము ఆశ ఉన్నది మీ ఒక్కరిపైన ఉన్నది. 3 సార్లు తెలంగాణ రాష్ట్రానికి, ఒక ఆయన జయశంకర్ సార్, 2 ఆయన కేసీఆర్ సార్, 3 కోదండం సార్. ఈ 3 సార్లు ఉన్నారు. ఒక ఆయన పోయిండు, 2 ఉన్నారు. మీరు చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరు మీద. ఇక ఆయన ఎట్లా చెప్పలేదు ఇప్పుడు పాపం. కాబట్టి ఎందుకంటే ఒకనొక స్టేజ్లో టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు జేఏసీ కనిపించింది. ఉద్యమాన్ని సీరియస్గా తీసుకున్న తర్వాత జేఏసీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఆ జేఏసీ కొన్ని భాగస్వామ్యంలో పనిచేసినాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీరు మేము ఉన్నాం, ఉద్యోగాలందరూ మేము ఎవరు ఉన్నారు, దీంట్లో ఎలాంటి నిర్మాణం లేదు. మీరు లేట్ చేసే మాత్రం మేము కూడా ఎవరు ఉన్నారు. ఇప్పటికి ఒక అవకాశం ఉంటే మాత్రం మీటింగ్ పెట్టే ఉద్యోగాలని పెట్టి స్ట్రాంగ్ మెసేజ్ 1000 మంది సుందర విజయ కేంద్రంలో పెద్ద మీటింగ్ పెట్టి ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పిన వాళ్ళు, ఇంకా మళ్ళీ రీసెంట్గా ఒక మాజీ మంత్రి ఏమన్నాడంటే ఉద్యోగస్తులందరూ కూడా అన్యాయం జరుగుతున్నది అని చెప్పి ఆయన బషీర్బాబు ప్రెస్ క్లబ్లో పెట్టిండు. ఆయన రాజకీయ ఉద్యోగ నిరుద్యోగం అయ్యిండు. ఆయన అంటే ఆయన నిరుద్యోగులు మళ్ళీ మీటింగ్ పెడుతున్నారు మీరేనా అంటే మళ్ళీ వాళ్ళ వ్యాపారాన్ని తీసుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. దయచేసి అది అర్థం చేసుకోండి. ఇందులో అట్టడుగున వాళ్ళు ఉన్నారు, మామూలు కార్యకర్తగా పనిచేసి ఎలాంటి సంబంధం లేకుండా ప్రభుత్వం నుండి ఎలాంటి ఫలాలు అందని వాళ్ళు చాలామంది సరే మాకు మంచిగా చెడు మేము ఉన్నాం కాబట్టి బతున్నాం, కానీ పూర్తిగా నిరాదరణకు గురైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని సంఘాలు కూడా మీకు పనిచేస్తే కోదండం సార్ అన్ని సంఘాలు పనిచేయడానికి ఎవ్వరికి శేషవిషయం లేదు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నిస్సంకోచంగా పనిచేయడానికి మేము అందరం ఉన్నాం సార్. మాత్రం 11వ తారీఖు లోపల కనుక మీటింగ్ పెట్టగలిగితే ఒక చర్చ మళ్ళీ వస్తుంది. ఆ చర్చ ద్వారా కొంత ఎక్కడో దగ్గర ఈ 9 రోజులలో ఆయన క్షమాపణ చెప్పాలి, ఈయన పని అనేది చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. ఇంతకు శివలింగం తేలికదలాగానే ఉంటుంది. ఇప్పుడు కూడా మనం సీరియస్గా ఒక మెసేజ్ పెట్టవచ్చు. ఇంకొక అంశం, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ ఎన్టీ రామారావు విగ్రహం పెడతాను, రోషా గారి విగ్రహం పెడితే ఆంధ్రం తింటాం, అట్లనే పెడతారు ఆంధ్రుడు విగ్రహం అని. మరి ఎన్టీఆర్ విగ్రహం పెడతాడు. మరి విగ్రహాల పంచాయతీ వద్దు, ఆంధ్రలో విగ్రహాల పంచాయతీ వద్దు అని మనమే చెప్పాం. మరి దాన్ని కూడా ఎవరు సపోర్ట్ చేయాలి. 2 రకాలు చూస్తున్నాం, ఎవరు ఎక్కడ మాట్లాడలేదు. మీరైనా మాట్లాడాలి. ఆ సంస్కృతి ఆ సంప్రదాయాన్ని ఇక్కడ ఉద్యమకాలకు అన్యాయం జరిగిందేమో పక్కన పోయింది, మళ్ళీ విగ్రహాల పంచాయతీ ముందు తీసుకొస్తారు. ఆయన సోదరు అంటాడు, విగ్రహం పెడతా అంటాడు, ఇబ్బంది వెళ్ళే అంటాడు, ఈయన కాలుకు ముందు వెళ్తే నేను పీకేస్తా అంటాడు. ఎక్కడ ఉన్నాం మనం? ఆ వర్టికల్ డివిజన్ ఏర్పడిన తర్వాత మళ్ళీ కలిసి ఉన్నాం, 10 ఏళ్ళు కలిసి ఉన్నాం, 12 ఏళ్ళు అయింది. దాని కొంచెం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు ఏమైనా చేసుకొని కానీ ఉద్యమకారులకైతే న్యాయపరమైనటువంటి మీరు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ పెట్టి మేనిఫెస్టో ఏదైతుందో ఆ 250 గజాలు ప్లస్ పెన్షన్, దానికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్లో కేసులు ఎట్లంటే ఎంక్వైరీ ఇప్పుడు ఆయన పోలీసులు ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసింది కాబట్టి నేను బయటకు వెళ్ళలేదని. అప్పుడు నువ్వు ఉద్యమకారులు కావు. మనం బయట పని చేసినాము, చేసినా చేయకుండా మనకు గుర్తింపు ఉన్నది. ఏ పోలీస్ స్టేషన్లో ఎవరిని అడిగినా చెప్తారు, నీ పేరని చెప్తారు, నా పేరని చెప్తారు. కాబట్టి తీసుకోండి. అప్పుడు పనిచేసినటువంటి చైర్మన్ కావచ్చు, కన్వీనర్ కావచ్చు, లేకపోతే అధికార ప్రతినిధి కావచ్చు, వాళ్ళందరూ అడితే కొంత లిస్ట్ వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ లిస్టు కొంత ఇస్తారు, బీజేపీలు కొంతమందికి ఇస్తారు. నిజంగా అయితే బీజేపీకి కాంగ్రెస్ మొత్తం కలిపిన ఈ 119 నియోజకవర్గాలు వాళ్ళగా లేరు. కాబట్టి అత్యధికంగా జేఏసీ ఇస్తుంది. కాబట్టి ఆ లిస్టు చేతుల్లో ఉండండి. హైదరాబాద్ సంబంధించి అయితే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఒక గంట 2 గంటలు కూర్చుంటే అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి లిస్టు తీసుకోవచ్చు. సరే, కొంత టెంటేటివ్ లిస్ట్ వస్తుంది, అందులో మర్చిపోదు, తక్కువ అవుతుందో తెలిసిపోతుంది. ముఖ్యంగా 300 మందికి అయితే ఎక్కువ దాటరు సార్. పెట్టుకోండి, 100 × 300 వేసుకున్నా ఎకరాలు అవుతుంది. మొత్తం పెద్ద కష్టపడి కాదు, దాదాపు 300 మందికి ఇమ్మీడియట్గా మనం చేయొచ్చు. చెప్తారు, ఒకవేళ అట్లా వేసుకున్నా కానీ గంటకంటే పెద్ద కాదు. గవర్నమెంట్ లెక్క 60,000 అయినప్పుడు 60,000 అయితే వస్తాయి కదా, 30,000 మందికి వేయనండి, మనకేం చేస్తాం? సో దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని
పనిచేస్తారని ఆశిస్తూ ఉద్యమకాల సంఘం నుండి ఏ కార్యక్రమం మేము ముందుంటే 2017 మేము రిజిస్టర్ చేసినటువంటి సంఘం ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న మళ్ళీ ఇంకో సంఘాలు పెట్టించిన దాంట్లో కూడా అత్యధిక ట్రేడ్ యూనియన్ నుండి ఇబ్బంది ఏం లేదు. మేము సార్ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పటికి ఆ ఫోటో కూడా ఇంకా పార్టీలో ఉన్నావా లేవా, జేఏసీలో ఉన్నావా లేవా అని పక్కన ఆయన కాబట్టి ఆ గురుతర బాధ్యత మళ్ళొకసారి పనిచేయడానికి ఉద్యమకారులందరూ కూడా ఉన్నారని చెప్తూ 11వ తారీఖు లోపల డెఫినెట్గా పెడతారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి హైదరాబాద్ టీజేఎస్ నాయకుడికి సహచర ఉద్యోగ